హై ప్రోటీన్ అండ్ సూపర్ టేస్టీ చోలే మసాలా రెసిపీ చూద్దాం రండి. ముందుగా చోలే అనగా కాబూలి చనా మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసి 8 to 9 అవర్స్ నానబెట్టండి. నేనైతే 8 అవర్స్ నానబెట్టాను. చూడండి 8 అవర్స్ తర్వాత ఇలా మెత్తగా అయిపోయాయి చోలే. ఈ చోలే ఒక పిడికెడు మిక్సీలో వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి మెత్తగా అయిపోయింది ఈ ప్యూరీ. పక్కన ఉంచండి ఇప్పుడు దీన్ని. ఇప్పుడు మిగతా చోలే అనగా శనగలు వాటర్తో సహా కుక్కర్లో వేసుకొని బగారాకు 2 లేదా 3, దాల్చిన చెక్క 1 లేదా 2 వేసుకొని ఈ చోలే మునిగేలాగా వాటర్ పోసుకొని 5 లేదా 6 విజిల్స్ పెట్టుకోండి. ఆలోపు మనం మిగతా ప్రాసెస్ మొదలు పెడదాం. 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో ప్యూరీ చేసుకొని పక్కన ఉంచండి. కుక్కర్ విజిల్స్ అయితే 6 విజిల్స్ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. అల్లం పేస్ట్ 1 స్పూన్, బటర్ లేదా నెయ్యి 1 స్పూన్, కట్ చేసిన ఆనియన్, నేను పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేశాను, 3 లేదా 4 పచ్చిమిర్చి, ఇందాక మిక్సీ పట్టిన టమాటో ప్యూరీ, చోలే అనగా శనగల ప్యూరీ. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని బటర్ లేదా నెయ్యి వేసుకొని వేడయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. చూడండి జీలకర్ర చిటపటలాడుతుంది. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలిపి తగినంత పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. చూడండి వేగిపోయింది. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి కలిపి ధనియాల పొడి, గరం మసాలా తగినంత, కారం తగినంత, ఉప్పు తగినంత వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కలిపి ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్న పిడికెడు చోలే ప్యూరీ వేసుకొని కలిపి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా ఆయిల్ తేలే వరకు ఉంచి ఇందాక ఉడకపెట్టిన చోలే అనగా శనగలు వాటర్తో సహా ఇలా వేసుకొని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 6 మినిట్స్ ఉంచండి. దగ్గర పడుతుంది అప్పుడు కర్రీ. సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా ఒకసారి కలుపుకోండి. మళ్ళీ అడుగంటకుండా ఉంటుంది ఇలా కలపడం వల్ల. మళ్ళీ ఒక 6 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టండి. చూడండి ఆయిల్ తేలింది, మన చోలే కూడా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. కొత్తిమీర ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకోండి, వేరే గిన్నెలో సర్వ్ చేసుకోండి. చూడండి చోలే మసాలా ఎప్పుడైనా ఇలా దగ్గరికి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో, చపాతీలో అండ్ ప్యూరీలో సూపర్ ఉంటుంది. నేను చపాతీలో సర్వ్ చేసుకున్న సూపర్ టేస్ట్ ఉంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో.